వెల్కమ్ బ్యాక్. డూ యూ హ్యావ్ ఎ ప్రేయర్ కంపానియన్? మీకు ఒక్క సహవాసితోనైనా సరే మంచి కమ్యూనికేషన్ ఉందా? అంటే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి కానీ, నా కోసం ప్రార్థన చేయండి అనడానికి కానీ ఎవరైనా ఉన్నారా? సమ్టైమ్స్ ఒక్కళ్ళమే మనము ఫేస్ చేద్దాం, పర్వాలేదు నేను ప్రార్థన చేసుకుంటాను అనుకుంటూ ఉంటాం కదా. కానీ ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు, ఇద్దరుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఇద్దరుగా ఉండి ఏదైనా పని చేసినప్పుడు ఒకవేళ ఒకరు పడిపోయినా కానీ ఇంకొకరు వారిని లేవనెత్తుతారు అని చెప్తూ ఉన్నాడు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మేలు కలుగునట్లు మీరు ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరుగా ఉండడం మేలు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే మనకెప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ మనకి ప్రార్థన చేయడానికి ఉన్నప్పుడు వారికి వెళ్ళి మనకున్నటువంటి సమస్యలను వారికి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినప్పుడు నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చూసినప్పుడు మోసెస్ చెప్తూ ఉన్నాడు, యెహోషువని పిలిచి, అమాలేకీయులు మన మీదకు యుద్ధానికి వచ్చారు, సో నువ్వు కొంతమంది మనుషులను తీసుకుని వెళ్ళి యుద్ధానికి రెడీ అవ్వు, పర్వత శిఖరం పైన నేను నుంచుని నా చేతులెత్తి దేవునికి నేను ప్రార్థిస్తూ ఉంటాను అని చెప్తాడు. అప్పుడు యెహోషువ తను యుద్ధానికి వెళ్తాడు. మోషే చక్కగా శిఖరం పైన నుంచుని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. మోషే ఒక్కడే అక్కడికి వెళ్ళడు, అహరోను హూరును కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. హూరు కూడా కలిసి మోషేతో ఆ శిఖరం పైన ఉంటారు. వీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మోషే ఎప్పుడైతే చేతులెత్తి ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడో చక్కగా ఇశ్రాయేలీయులు విన్ అవుతూ ఉంటారు. యెహోషువ చక్కగా ఆయన విన్ అవుతూ ఉంటాడు, విజయం సాధిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మోషే చేతులు కిందకి దించుతాడో అమాలేకీయులు వాళ్ళు విజయాన్ని సాధిస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఏం జరగాలి? మోషే ఎప్పుడు కూడా చేతులు పైకి ఎత్తి తను ప్రార్థిస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చాలా కొంచెం సేపటికి ఏమవుతుంది అంటే ఆయన చేతులకు బరువెక్కి ఆయన చేతులు కిందకి దించాలి అనుకున్నప్పుడు ఒక ప్రక్కన అహరోను ఇంకొక పక్కన హూరు ఉండి ఆయన చేతులను పైకి ఎత్తి వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు విజయాన్ని సాధిస్తారు. యెహోషువ ఎప్పుడైతే ఆ యుద్ధాన్ని జయించి వస్తాడో అప్పుడు మనకు అర్థమవుతుంది ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్ కదా. వీరందరూ కలిసి ఇశ్రాయేలీయులకు విజయాన్ని సంపాదించి పెట్టారు. సో మనం ఎప్పుడైనా సరే ఇద్దరుగా ఉండడం మేలు అని చెప్తున్నాడు. ఒక్కరిగా ప్రార్థించడం కన్నా ఇద్దరుగా ఉండడం, అట్లీస్ట్ 2 అంటున్నాడు. ఎప్పుడైనా మనకి కష్టం వచ్చినప్పుడు మనం షేర్ చేసుకోవడానికి ఒక ప్రేయర్ కంపానియన్ అవసరం అని మనము తెలుసుకున్నాము. ఈ విధంగా మనందరం కూడా ఇప్పటి వరకు మనకి ఎవరూ లేకపోతే ఒక్క కంపానియన్, దేవుల్లో ఉన్నటువంటి ఒక బిడ్డను మీరు ఏర్పాటు చేసుకోండి, వారితో షేర్ చేసుకోండి, వారితో ప్రార్థన చేయండి, విజయాలు సాధించండి. ప్రేయర్ కంపానియన్ మన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలే కావచ్చు, ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేటివ్సే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, వీరందరూ కూడా ప్రేయర్ కంపానియన్స్గా ఉండొచ్చు. అందరూ కలిసి ప్రేయర్ చేసి విజయాలు సాధించవచ్చు.